హాయ్, వెల్కమ్ టు వెంకీ మామ ఛానల్. ఈరోజు మన ముందున్నారు రాహుల్ సాగర్, కరడుగట్టిన మెగా ఫ్యామిలీ అభిమాని అయిన ఆయన మనోగతం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్లస్ ఇంతకు ముందు జరిగిన మన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ గురించి కూడా పూర్తి వివరాలు, ఆయన మనస్తత్వంలో ఆయన మనసులో ఏమున్నాయో మాటలు కూడా తెలుసుకుందాము. తర్వాత ఈ కరడుగట్టిన మెగా అభిమాని రాహుల్ సాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీకు పరిచయం చేస్తా. ఆల్రెడీ మీకు అందరికి పరిచయం ఉన్న వ్యక్తే, బట్ మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నా, చూడండి. అండ్ అన్నిటికంటే ముందు మీరు ఈ వెంకీ మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, చెప్పాను కదా ఇందాక మన మెగా ఫ్యామిలీ కరడుగట్టిన అభిమాని అని, మన ఎమ్మిగనూరు నుంచి రాహుల్ సాగర్ గారు. ఈయన అన్న నమస్తే. నమస్కారం అన్న. మొట్టమొదటిసారిగా నేను మిమ్మల్ని మొదటి క్వశ్చన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను, కానీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్ జరిగినాయి కదా, దాని గురించి డిస్కస్ చేసుకుంటే గత ఎలక్షన్ కన్నా ఈ ఎలక్షన్ పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ఇక్కడ ఎమ్మిగనూరులో కానీ అక్కడ దూరంగా వేరే చోట కానీ. ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన దాని గురించి మీ అభిప్రాయం? పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం చాలా శుభ పరిణామం. ఈ మాట నేను ఎందుకంటానంటే, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పాలనలో మన రాష్ట్ర ప్రజలు చాలా వరకు ఇబ్బంది గురి అయ్యారు. ఆ ఇబ్బందికి గురి కారాదనే ఏకైక అంశంతో వాళ్ళని సక్రమంగా పాలించే ప్రభుత్వం వస్తే, పాలించే మంచి నాయకుడు వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఏకైక ఉద్దేశంతో ప్రజలు కొంచెం చైతన్యవంతమై ఎక్కువ శాతంలో ఓట్లు వేశారనేది నా అభిప్రాయం. ఇకపోతే రెండో క్వశ్చన్లో భాగంగా మన ఎమ్మిగనూరులో హల్చల్ మీరు ఏది అనుకుంటున్నారు? ఇప్పుడు రాబోయే జూన్ 4న వచ్చే రిజల్ట్స్లో ఏదైతే విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? నా అభిప్రాయంలో మన ఎమ్మిగనూరుకి సంబంధం బట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు 3,000 నుంచి 5,000 మెజారిటీతో గెలవబోతున్నారు. పుట్టి 3,000, 5,000 మెజారిటీ. ఎందుకంటే ఇక్కడున్న స్థానిక వైసీపీ నాయకురాలు బుట్టారేణుక గారు చాలా కీన్ కాంటెస్ట్ ఇచ్చారు. అందులో భాగంగా టఫ్ కాంపిటీషన్లో భాగంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు, కానీ మెజారిటీ ఒక 3,000 నుంచి 5,000 లోపలే ఉంటుందని నా అభిప్రాయం. అలా ఎందుకు అనుకోవచ్చు? మీ కూటమిలో జనసేనలో కూడా ఒక భాగం కాబట్టి మీరు ఏదైనా ఓరవలేఖలా చెప్పిండొచ్చేమో. కూటమిలో జనసేన భాగమే, బీజేపీ కూడా భాగమే. కాకపోతే మనం ఎంత అవునన్నా కాదన్నా వైసీపీ పార్టీ నుంచి అందిన పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని ప్రభావం కూడా మనం ఎంత లేదన్నా అంతో ఇంతో ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు బేరీ చేసుకునేటప్పుడు ఆ పథకాలు తీసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వైపు ఉండొచ్చు, కొంతమంది మన బుట్టారేణుక గారిని అభిమాని ఉండొచ్చు, వాళ్ళ ఓట్లు కూడా మీరు పరిగణనలో తీసుకుంటే కీన్ కాంటెస్ట్లో భాగంగా ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు, కానీ మెజారిటీ తక్కువ ఉంటుంది, 3 నుంచి 5,000 లోపలే ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, ఎమ్మిగనూరు నియోజకవర్గం మీది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి విజయం సాధిస్తుందా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు? మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూటమి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకటే చెప్తున్నా, కూటమి 95 నుంచి 110 స్థానాలు గెలవబోతుంది. ఖచ్చితంగా కూటమి వల్లే రాష్ట్ర అభివృద్ధి జరగబోతుంది. ఖచ్చితంగా మీరు ఎలా లెక్కేసుకున్నా వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమిని ఆదరిస్తారు. కూటమిని ఖచ్చితంగా ఆదరించి 95 నుంచి 110 స్థానాల్లో గెలిపిస్తారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ఈ ఇంటికి అందలేదు అనడానికి అయితే లేదు, ఇంపాసిబుల్ అది. ఈ ఇంటికి సంక్షేమం అందలేదు అని అంటున్నారు. మరి అటువంటిప్పుడు మీరు దీన్ని ఎలా చెప్తున్నారు?
సంక్షేమ పథకాల గురించి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సంక్షేమ పథకాలు అంటే ఏంటి మీరే చెప్పండి. అంటే ఒక అమ్మఒడి పథకం అనేది ఒకటి పెట్టారు. అమ్మఒడి పథకం అనేది పెట్టినప్పుడు అమ్మఒడే కాదు, అమ్మఒడి ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. అమ్మఒడి పథకం దేనికి పెట్టారు? ఒక సాటి పిల్లోడు చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే పెట్టారు. అలా పెట్టినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఆ ఇచ్చే 15,000 ఆ స్కూల్కి అందించాలా, కానీ వాళ్ళ తల్లికి ఎందుకు అందిస్తున్నారు? దానికి మీరు జవాబు చెప్పగలరా? 2019 ఎన్నికలకి ముందురా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన సత్యమణి కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట ఏమి? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్నారా? మీరు చూసారా చెప్పండి. అదిగాక అమ్మ ఒడి పథకం పెట్టినప్పుడు ఉన్న అమౌంట్ ఎంత? 15,000. తర్వాత అందింది ఎంత? 13,000, 12,000. దానికి వైసీపీ ప్రభుత్వం పెట్టిన లిటిగేషన్ ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే అమ్మఒడి వర్తిస్తుంది అని పెట్టారు. గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యార్థిని ఎందుకు చేర్పిస్తాం? ఆర్థికంగా మనం ఫీజులు కట్టుకోలేము కాబట్టి, మన ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాం. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఫీజులే లేనప్పుడు అమ్మఒడి ఏ విధంగా పిల్లలకు వర్తిస్తుంది? ఎందుకు వర్తిస్తుంది అంటే, ఇప్పుడు చాలా మనం విద్యా అర్హతల్లో కొంచెం వెనుకబడి ఉన్నాము. సో ఆ పర్సంటేజ్ని పెంచడం కోసం, ఇంకా స్కూల్కి రాని పిల్లల కోసం దీన్ని ఎంకరేజ్మెంట్ చేసే విధానంలో ఇది ఒక విధం అయ్యిండొచ్చేమో. కరెక్టే, మీరు చెప్పిన మాటని నేను ఏకీభవిస్తాను. అది అట్లున్నప్పుడు ఆ పథకాల వల్ల విద్యార్థినే లాభపడినాడని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్ ద్వారా, నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ డెవలప్ అయినాయి. పాత మనం ఇదివరకు ఉన్న స్కూల్స్ని, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్కూల్స్ని చూసుకుంటే స్కూల్స్ చాలా అల్టిమేట్, అసలు బాగా మంచి డెవలప్ అయింది. అక్కడ ఉండే వాతావరణం కానీ, అక్కడ ఉండే వాతావరణం అంతా క్లియర్గా ఉంది. ఎందుకంటే స్కూల్కి వెళ్తే అది ఒక దేవాలయంకి వెళ్ళినంత ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే ఇదివరకు చదువుకునేటప్పుడు తెగులుడిపోయిన హౌసెస్, తర్వాత అక్కడ ఉండే వాతావరణం చెదారం, సరైన వస్తువులు లేని ప్లేస్లో ఉండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంతో డెవలప్ అయింది. నాడు నేడు కార్యక్రమము వేరే సంక్షేమ కార్యక్రమం అండి. దానికి అమ్మఒడికి ఎలాంటి సంబంధం లేదు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నాడు నేడు అనేది వేరే కార్యక్రమం. దాంట్లో మీరు ఎంత డెవలప్మెంట్ గురించి ఎంత మాట్లాడుతున్నారో, దాంట్లో కాంట్రాక్టులకు డబ్బులు రాని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంది. కానీ అల్టిమేట్గా ఇక్కడ అభివృద్ధి అయితే జరిగింది కదండి. అభివృద్ధి అని మీరు చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడుందో చూపించండి. అదే నేను చెప్తున్నా. ఈ ఒక్క మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే ఇప్పటికీ మీరు నాతో పాటు వస్తే గోనెగండ్ల కావచ్చు, నందవరం కావచ్చు, ప్రభుత్వ స్కూల్ని చూపిస్తా. ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, గోనెగండ్లలో ఒక 4 నెలల క్రితం ఒక స్కూల్ పైన అసలు సీలింగ్ కూడా లేని పరిస్థితి. అలాంటి స్కూల్స్ ఇంకా ఉన్నాయి. అది మీరు చెప్పిన మాట వాస్తవమే. కొన్ని స్కూల్స్ నాటి నేడు కింద అభివృద్ధి చెందించవచ్చు. కానీ 100%లో మీరు 10% చేసి అభివృద్ధి అని చెప్తే దాని అభివృద్ధి అని ప్రజలు ఎక్కడో భావించరు. దాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో క్వశ్చన్లో భాగంగా ఇక్కడ సరే మన పైన కూడా ఖచ్చితంగా మీరు కూటమి గెలుస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఖచ్చితంగా 100కి 95% వచ్చేది కూటమి ప్రభుత్వమే. రాష్ట్రంలో 95 నుంచి 110 స్థానాల్లో విజయలంగా మోగించబోతున్నాం. ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరవుతారని అది పెద్దలు చంద్రబాబు నాయుడు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయిస్తారు. ఎవరైనా ఒక పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఎక్కడ గౌరవిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారని చెప్పేసి అక్కడక్కడ రాష్ట్రంలో పలు చోట్ల
ఎన్నో విమర్శలు రాలేదు. ఆయన కేతిరెడ్డి అన్నారు, ముష్టి 21 సీట్లతో ఏం చేసుకున్నావు, సింగిల్గా వచ్చింటే బాగుండేదని కొంతమంది. అసలు కార్యకర్తల్లోనే ఎన్నో భిన్నాభిప్రాయాలు భిన్నమైన విమర్శలు వస్తున్నాయి. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సగటు మనిషి ఆలోచన ఎప్పుడే కానీ ఒకే విధంగా. సగటు మనిషి కాదు, నేను మీ జనసేన కార్యకర్తల గురించి చెప్తున్నాను. నేను మీకు అదే ఆన్సర్ ఇస్తున్నా. మీరు కొంచెం మంచి ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు కొంతమంది సమర్థిస్తారు, కొంతమంది విమర్శిస్తారు. మీరు ఎప్పుడే కానీ నాణ్యానికి ఒకవైపే ఎందుకు చూస్తారు? నాణ్యానికి 2 వైపులు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ 2 సార్లు చూసామండి మేము. అవతల ఎలక్షన్స్లో, మన ఎలక్షన్లో, ప్లస్ ప్రస్తుతం ఉన్న ఎలక్షన్లో ఇప్పటికీ 3 సార్లు అయింది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారు? మీకు తెలియకపోతే తెలుసుకునండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది 2014లో అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసింది 2019లో మాత్రమే. ఈ 2024 రెండోసారి పోటీ చేస్తున్నారు. 2014లో పార్టీ పెట్టినప్పటికీ ఆయన చంద్రబాబు గారికి, నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చారు. ఆయన ఎక్కడ పోటీ చేయలే. 21 సీట్లతో పొత్తులో భాగంగా దిగిన మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఆ 21 సీట్లతోన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారనుకుంటున్నారు? ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? 21 సీట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఏం కాదు, కార్యకర్తలే, జనసేన కార్యకర్త. ఓకే రైట్. 21 సీట్లు అని మీరు చెప్తున్నారు. రాజకీయాల్లో మార్పు తేడానికి పుట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇతర రాజకీయ పార్టీలక జనసేన పార్టీలో డబ్బులు లేవు. మా పార్టీ నాయకునికి వ్యాపారాలు లేవు. మా పార్టీలో అతి సామాన్య ప్రజలు, సామాన్య మనుషులు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని చాలామంది వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తారో 21 సీట్లో ఏం సాధిస్తారు, 21 సీట్లో ఏం సాధిస్తారు అంటే మా పార్టీ దగ్గర ఫండింగ్ లేదు. మేము వేరే పార్టీలక్క డబ్బులు పంచే రాజకీయాలు మేము చేయము. మేము పోటీ చేసి 21 స్థానాల్లో ప్రజలకి న్యాయం చేసే నాయకులు ఉంటారు. ఆ 21 సీట్లో మీరు ఏం సాధిస్తారంటే మా పార్టీ ఉనికి మాకు ముఖ్యమైంది. ఇప్పుడు ఎందుకంటే ఆ ఉనికి కోసమైనా ఇప్పుడు మనం చంద్రబాబుతో కలిసి పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకోవడం. ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎలా అని మీరు అడిగితే దానికి సమాధానం కూడా నా దగ్గర. ఎందుకు ఒక జనసేన పార్టీతో రాష్ట్ర భవిష్యత్తు సాధ్యం కాదా? జనసేనతో పార్టీతో కూడా రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమవుతుంది. కాకపోతే 2019లో జరిగిన తప్పిదం ఇప్పుడు జరిగితే మరి 2019లో ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళే అధికారంలోకి వస్తే రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుల కంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతారనే ఏకైక ఉద్దేశంతోనే మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో పోవడం జరిగింది. కూటమి విషయానికి వస్తే ఇక్కడ మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సరైన ముగ్గురు మధ్యన ఒక ఏకాభిప్రాయం లేకుండా ఎన్నో విభేదాలు ఉన్నాయని ఒక వార్త వచ్చింది, నిజమేనా? ఏకాభిప్రాయం అనేది ఒక కుటుంబం, ఒక చిన్నపాటి కుటుంబం కావచ్చు, ఉమ్మడి కుటుంబం కావచ్చు, ఒక ఇంత పెద్ద కుటుంబంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీలో ఏకాభిప్రాయం కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. దాన్నే మీరు బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడం అంత సమంజసం కాదు. ఎంత ఏకాభిప్రాయం ఉన్నా లేకున్నా 3 పార్టీలు కలిసి పనిచేసినాయి. కూటమి అభ్యర్థి గెలుపు కోసమే పనిచేసినాయి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. దాని ఫలితాలు మీరు జూన్ 4వ తారీఖున చూడబోతున్నారు. ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాహుల్ సాగర్ అనే వ్యక్తి ఇప్పటికి ముందుకి యాక్టివ్గా ఉంటాడు అనుకోవచ్చా జనసేన పార్టీ పరంగా? రాజకీయాల్లో నేను వ్యక్తిగతంగా రాజకీయాలకు రావడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కానీ ఆయన తరఫున ఆయన కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా
ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ కుటుంబానికి కానీ నా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడే కాదు, నేను బతికినంత కాలం మెగా కుటుంబంతోనే ఉంటా, మెగా కుటుంబం పెట్టిన పార్టీతోనే ఉంటా. మన రీసెంట్గా శిల్పా రవి రెడ్డి గారికి మన అల్లు అర్జున్ గారు వచ్చి సపోర్ట్ చేశాడు. మరి దీన్ని ఎలా తీసుకుంటున్నారు? శిల్పా రవికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే ఆయన ఎలక్షన్ సమయంలో అలాంటి పని చేయడం ఒక మెగా అభిమానిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకి శిల్పా రవి గారు మిత్రుడు ఉంటే ఉండొచ్చు కాక, ఆ మద్దతు అనేది ఎలక్షన్ ప్రచారంలోనో లేకుంటే ఎలక్షన్ తర్వాత ఇచ్చింటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఓకే, దాన్ని బేస్ చేసుకుని నా ట్విట్టర్లో శ్రీ కొనిదెల నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమనంటే మనకు సపోర్ట్ చేయకుండా మనవాడే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినాడంటే వాడు పరాయి వాడి కిందికే లెక్క, పరాయి వాడైనా సరే మన కోసం నిలబడినాడంటే మనవాడైనా లెక్క అని ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి మీ స్పందన ఏంటి? అది అల్లు అర్జున్ని ఉద్దేశించి అని మాటే అనుకుంటున్నారా? అది ఎవరిని ఉద్దేశించి అన్నారో దానిపైన మీరు నాగబాబు గారు క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే మెగా కుటుంబానికి సంబంధం పట్టింది ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడు ఏం చెప్పినా దానికి ఒక మెగా అభిమానిగా జనసేన పార్టీ నాయకులుగా మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఓకే, ఈ జనసేన పార్టీ 21 సీట్ల కంటెస్టెంట్ చేసింది కదా, దీంట్లో ఎన్ని సీట్లు రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకున్న ఆలోచన విధానం ప్రకారం, నాకున్న అభిప్రాయం మేరకు ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, 15 నుంచి 16 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నారు. ఓకే, వైసీపీ ఎన్నికలు వచ్చింటారు? వైసీపీకి నాకున్న అంచనా మేరకు రాయలసీమలో వైసీపీ సానుభూతి పరులు ఎక్కువ శాతంగా ఉన్నారు. ఆ సానుభూతి పరులు ఒక కులం పరంగా కావచ్చు, తీసుకున్న పథకాల పరంగా కావచ్చు, ఏ పరంగా చూసినా సానుభూతి పరులు ఎక్కువ ఉన్నారు. నాకున్న అంచనా ప్రకారం మన రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో 34 నుంచి 36 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు వైనాట్ 175 అనే ఒక ట్రెండ్లో ఉన్నాడు. ఎందుకు ఆ ఆలోచన కరెక్ట్ కాదంటారా? ఆయన కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ లో ఉండడం తప్పు కాదు. ఎవరైనా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎదురుగున్న మన యాంకర్ గారు కూడా ఉండొచ్చు. కాకపోతే కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి తేడా ఉంటుంది. అంటే 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? మాటికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒకానొక స్థానాల్లో ఎప్పటికైనా ప్రజలు నిన్ను ఓడిస్తారు. ఎందుకంటే నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో అవతల పార్టీ నాయకులు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది. 175 కాలేకుంటే మీరు 300 మీదే గెలుస్తారని మీరు చెప్పుకోవడానికి ఏం పోతుంది చెప్పండి? ఏమి పోదు. రియాలిటీ ఏముందో మనమే చెక్ చేసుకోవాలి. నీకు 175కి 175 జగన్ గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎన్నో నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఎందుకు మార్చారు? సామాజిక న్యాయం పాటించాలనుకున్నాం. అందుకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి సామాజిక న్యాయం అనేది ఇంతవరకు అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కూడా తెచ్చి ఆఖరికి ఒక టిప్పర్ లారీని కూడా తీసుకొచ్చి కంటెస్టెంట్ చేయించారు. సో వైసీపీలో సామాజిక న్యాయం జరిగింది అనుకోవాలా, లేకపోతే మన కూటమిలో సామాజిక న్యాయం జరిగింది అనుకోవాలా? మీకు తెలియకపోతే తెలుసుకునండి. ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినంత మాత్రాన, లేకుంటే ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరుగుతుందని మీరు భావిస్తే అది మీ అవివేకం. సామాజిక న్యాయం అనేది ఏ ఒక వ్యక్తి నుంచో ఏ ఒక పది నుంచో రాదు. సమిష్టిగా ఆ కులాన్ని మీరు ఎప్పుడైతే ఒక ఐక్యంగా తీసుకొని ఆ కులంలో ఉన్న 100%లో కనీసం 80 నుంచి 90% వ్యక్తులకి న్యాయం ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు సామాజిక న్యాయం అవుతుంది. కానీ ఒక బీసీ సామాజిక వ్యక్తికి టికెట్ ఇచ్చి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి, ఇంకో వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినంత మాత్రం ఒక వ్యక్తి వల్ల సామాజిక న్యాయం ఎప్పటికీ కాదు. ఆ సామాజిక వర్గంలోనూ
ఎన్ నంబర్ ఆఫ్ పాపులేషన్కి మీరు ఎప్పుడైతే న్యాయం చేస్తారో అప్పుడే సామాజిక న్యాయం అవుతుందని తెలియజేస్తుంది. ఓకే అండి రాహుల్ సార్ గారు. నెక్స్ట్ జూన్ 4న ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ ఉన్నాయి. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటా. ఖచ్చితంగా మరింత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో నేను ఉంటాను.